అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వారాహి అమ్మ నవరాత్రులు అయితే చాలా బాగా జరుపుకున్నారు. ఈ సంవత్సరం అయితే అమ్మ చాలామంది ఇళ్లల్లో పూజలు అందుకుంది. చాలామంది అయితే అమ్మను ఆరాధించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మనైతే అందరూ పూజిస్తున్నారు. అమ్మను అమ్మలాగా పూజిస్తే తప్పేం లేదండి. అమ్మను అమ్మలాగా పూజిస్తే అమ్మ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. తన బిడ్డలను ఎప్పుడు ఏ తల్లి కష్టపెట్టాలని చూడదు కదా. అమ్మ కూడా అంతే అండి. అమ్మను మనం భక్తి, శ్రద్ధ, నమ్మకంతో పూజిస్తే అమ్మ ఎప్పుడు మనకు తోడు ఉంటుంది. చాలామంది అయితే ఈ సంవత్సరం వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకున్నారు. చాలా సంతోషంగానైతే అనిపిస్తుంది. అయితే చాలామందికి ఒక సందేహం వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనము 9 రోజులు అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పూజలో పెట్టుకొని పూజించుకున్నాం కదా. తర్వాత ఆ పటాన్ని తీసి పక్కన పెట్టాలంటే చాలామందికి అయితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మతో బంధం అనేది ఏర్పడింది. అమ్మ మన కష్టాల నుండి బయటపడుతుందని చాలామందికి అయితే నమ్మకం అనేది కుదిరింది కదా. అలాంటి వారు తీసి పక్కన పెట్టవలసిన అవసరం లేదండి. మీకు పూజా మందిరంలో ప్లేస్ ఉంటే పూజా మందిరంలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మన కష్టాల నుండి కాపాడిన అమ్మ, మనకు నమ్మకం కుదిరిన అమ్మను మనం ప్రతిరోజు పూజించుకోవచ్చు, తప్పేం లేదు. అలా మీరు పూజా మందిరంలో పెట్టుకొని ప్రతినిత్యము పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతినిత్యం అంటే ఏం సపరేట్గా పూజ చేయాలా అనే అదేం లేదు. మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన ఉదయం సాయంకాలం 2 పూటల దీపారాధన చేసుకుంటాం అనుకునేవారు మీరు పూజ మందిరంలో పెట్టుకోండి. మేము వారానికి ఒకసారి పూజ చేస్తాం, ప్రతిరోజు పూజ చేయలేం అనుకునేవారు ఇంట్లోనైతే పెట్టుకోవద్దండి, పూజ మందిరంలో పెట్టుకోవద్దు. ఎందుకంటే అమ్మ శక్తి రూపిణి, కాళీ రూపిణి. ఆమెకు దగ్గ సేవలు అయితే మనం చేయాలి. అలా చేయగలుగుతాం అనుకునే వారే మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. అలా చేయలేనప్పుడు మనకు లాభం ఎంత కలిగిందో నష్టం కూడా అంత కలుగుతుందండి. ఎందుకంటే అమ్మను పట్టించుకుంటేనే అమ్మ మన తోడుంటుంది. అమ్మను మనము వదిలేసామనుకోండి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం అనుకునేవారు చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని సాయంకాలం పూట అంటే సూర్యాస్తమైన తర్వాత అమ్మ ఆరాధన అనేది చేసుకోండి. ప్రతినిత్యం చేసుకునేవారు ఏం నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మీకు అన్ని దేవుళ్ళకు మనం ఏ విధంగానైతే దీపారాధన చేసుకుని ధూపం చూపిస్తామో అలా కూడా అమ్మకు పూజా మందిరంలో పెట్టుకొని మనము ధూపము దీపము నైవేద్యంగా అమ్మకు మనం ఇస్తున్నట్టు భావించి పూజ అనేది చేసుకోండి. మీరు ఇంకా విశేషంగా అమ్మను ఆరాధించాలి, అమ్మ మాకు చాలా నమ్మకం కలిగింది, అమ్మ మీద భారం ఉంది, అమ్మ నాకు అన్ని తీర్చింది, అమ్మే నా తోడు అని మీకు నమ్మకం కలుగుతుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఇష్టం అనేది పెరుగుతుంది. అలా మీకు వారాహి అమ్మ మీద ఇష్టం కలిగితే విశేషంగా పూజ అనేది చేసుకోండి. ప్రతినిత్యము అమ్మకు విశేషంగా అష్టోత్తరాలతో కుంకుమ పూజ కానీ పుష్పాలతో కానీ పూజ అనేది చేసుకోండి, తప్పేం లేదు. అలా చేసుకొని అమ్మకు పానకం ప్రతిరోజు నివేదన చేయండి. దానిమ్మ గింజలు నివేదన చేయండి. మీకు వీలుంటే పుట్టు మినపప్పుతోటి వడాలు చేసి నివేదన అనేది చేయండి. అలా రోజు కుదిరిన వారు కనీసం శుక్రవారమైనా సాయంకాలం పూట పూజ చేసుకోండి. లేదంటే పంచమి తిథి అంటే అమ్మకు చాలా ప్రీతికరం. పంచమి తిథి రోజు అమ్మను ఆరాధించుకోండి విశేషంగా. అలా పూజ అనేది చేసుకోండి. మీరు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం అనుకునే వారే పూజా మందిరంలో పెట్టుకోండి. లేదంటే తీసి మీరు పక్కన పెట్టుకొని మీరు ఎప్పుడైతే పూజ చేయాలనుకుంటారో అప్పుడు తీసి అమ్మను మళ్ళీ ఆరాధించండి. కానీ అమ్మనైతే భక్తి నమ్మకంతో శ్రద్ధతో అమ్మను ఆరాధిస్తే ఖచ్చితంగా అమ్మ మన తోడుంటుంది. ఇందులో సందేహమే లేదండి. నేను గత 4 సంవత్సరాల నుండి అయితే అమ్మను ఆరాధించుకుంటున్నాను. నేనైతే పూజా మందిరంలోనే పెట్టుకున్నాను. ఈ సంవత్సరం అయితే నేను లాస్ట్ డే శుక్రవారం ఒక్కరోజే అమ్మను ఆరాధించాను. ఎందుకంటే నాకు వీలు కాలేదు. ప్రతి సంవత్సరం నేను గత 3 సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం 9 రోజులు అమ్మ ఆరాధన అనేది జరుపుకున్నాను. కానీ ఈ సంవత్సరం నాకు కుదరలేదు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా చెయ్యనేమో అనుకున్నాను. ఎందుకంటే మనం నిష్టగా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఒక్కరోజు అనుకున్నాను, కానీ ఆ శుక్రవారం రోజు కూడా కలశం అవేం పెట్టలేదు. మాకు పూజా మందిరంలోనే అమ్మ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మకు సాయంకాలం అభిషేకం చేపించి ఇంకా అమ్మకు కొత్త వస్త్రాలు కట్టించి ఇంకా అమ్మనైతే చక్కగా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ప్రతినిత్యం నాకు పూజా మందిరంలోనే ఉంటుంది. ప్రతిరోజు అమ్మ కవచం అయితే నేను చదువుకుంటాను. ఈ విధంగానైతే ప్రతిరోజు మా ఇంట్లోనైతే వారాహి అమ్మ గత 3 సంవత్సరాల నుండి అయితే అమ్మ పూజలైతే అందుకుంటుంది. ఇది 4వ సంవత్సరం అండి.
నేను ప్రతిరోజు అమ్మకైతే పూజ చేసుకుంటాను. నేను పూజా మందిరంలోనే పెట్టుకున్నాను, పటం పెట్టుకున్నాను, విగ్రహం పెట్టుకున్నాను. ఈ విధంగా నేను ప్రతిరోజైతే అమ్మకు పూజ అనేది చేసుకుంటాను. ఎప్పుడైనా మనం వారాహి అమ్మ పూజ అనేది సూర్యోదయానికంటే ముందు అంటే 5 గంటల లోపు పూజించుకోవచ్చు. లేదంటే సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత 6:30 తర్వాత అమ్మ ఆరాధన అనేది చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు అమ్మకు పూజించుకోవాలంటే కూడా తప్పేం లేదండి, పూజించవచ్చు. అమ్మను అమ్మలాగా పూజిస్తే అమ్మ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. అమ్మ తోడు మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అమ్మ రక్షణ వలయంలో మనం ఉంటాము. అమ్మ అందరికీ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మనైతే అందరూ ఆరాధించారు. అదొకటైతే సంతోషంగా అనిపిస్తుందండి. నాకు వారాహి అమ్మ అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. నేను చాలా సింపుల్గా అయితే ఈ సంవత్సరం నవరాత్రులు జరుపుకున్నాను. ఇంకా నేను 16 శుక్రవారాలు అమ్మ ఆరాధన చేసుకుంటానని సంకల్పం తీసుకున్నాను. ప్రతి శుక్రవారం అమ్మ ఆరాధన జరుపుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సపోర్ట్ మీ.